ముందు జరిగిన స్టోరీ మీకు తెలియకపోతే పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి పెట్టాను. ముందు ఆ వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇది పార్ట్ 2. అమావాస్య రాత్రి అక్కడ ఏం జరుగుతుందో చూసి వెళ్ళిపోదాం అనుకున్న ఇద్దరు స్నేహితుల్లో రవి అడవిలో కలిసిపోయాడు. కార్తీక్ అలా తలకిందులుగా వేలాడుతున్న రవి బాడీని అంతే చూస్తూ ఉన్నాడు. మెల్లిగా రవి బాడీ ఆ పాడుపడ్డ ఇంటిలోకి గాల్లో తేలుకుంటూ వెళ్తుంది. అది చూస్తున్న కార్తీక్ నోరు వెళ్ళబెట్టి అలాగే చూస్తున్నాడు. ఆ షాక్ లోంచి తేరుకున్న కార్తీక్ గట్టిగా ఏడుస్తూ, అరే రవి, ఏమైందిరా నీకు అంటూ రవి బాడీ దగ్గరికి వెళ్ళాడు. అంతలో రవి బాడీ ఆ పాడుపడ్డ ఇంట్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ అయింది. ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు కార్తీక్, బట్ ఆ డోర్ లాక్ అయిపోయింది. చుట్టూ అడుగంతా చూశాడు. కార్తీక్ ఒక్కడు తప్ప చుట్టూ ఎవ్వరూ కనిపించట్లేదు. ఇంతలో వెనక్కి తిరిగి మళ్ళీ ఆ డోర్ వైపు చూస్తే నెక్స్ట్ నువ్వే అని రాసుంది. అది చూసి భయంతో ఫెన్స్ గేట్ దగ్గరికి పరిగెట్టాడు కార్తీక్. అంతలో తన చెవిలో ఎందుకు వచ్చావు అని రవి వాయిస్తో వినిపించింది. తిరిగి చూస్తే అది రవి కాకపోతే అతని బాడీ ఇంతకు ముందు ఆ అమ్మాయి బాడీ చూసినట్టు రవి బాడీకి హెడ్ లేదు. గాల్లో తేలుకుంటూ కార్తీక్ వైపే నడుచుకుంటూ వస్తున్నాడు. ఈసారి చెవిలో ఏవో మంత్రాలు చదువుతున్నట్టు వినిపిస్తున్నాయి. కాకపోతే అది రవి వాయిస్ కాదు. ఏవో వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అక్కడి నుంచి చుట్టుపక్కల చూసుకుంటూ అడవిలోకి పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు కార్తీక్. కాకపోతే అలా పరిగెడుతూ ఉండగా ఒక చెట్టు వేరుకి తన కాలు తగిలి కింద పడిపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే ఆ పాడుపడ్డ ఇంట్లో ఒక గదిలో ఉన్నాడు. చుట్టూ బ్లడ్తో హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి. అక్కడ ఒక డోర్ ఓపెన్ చేసి ఉండడం కార్తీక్ గమనించి మెల్లిగా ఆ డోర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డోర్ కొంచెం ఓపెన్ చేసి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాన్ని చూశాడు. ఆ ప్రదేశం చూడగానే రవికి చెమటలు పడడం మొదలైంది. అక్కడ చిన్న దీపం వెలుగులో చుట్టూ చాలా స్కెలిటన్స్ ఉండడం కార్తీక్ చూశాడు. సరే బయటికి వెళ్లే దారి ఏమన్నా ఉంటుందేమని కొంచెం ధైర్యం తెచ్చుకుని తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకుని డోర్ ఓపెన్ చేసి ముందలకి వెళ్ళాడు. అలా చుట్టుపక్కల ఉన్న స్కెలిటన్స్ చూసుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్న కార్తీక్కి ఏదో వాసన రావడం మొదలైంది. ఫ్లాష్ అటువైపు తిప్పి చూస్తే అక్కడ ఒక బాడీ డికంపోజ్ స్టేజ్లో ఉంది. అది చూసిన కార్తీక్కి గుండె జల్లుమంది. గట్టిగా కేకలు వేసుకుంటూ ఆ ఇంటి అవుట్డోర్కి పరిగెడడానికి ట్రై చేశాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి గదిలోకి వెళ్ళాడు. కాకపోతే ఆ గది ఇంతకు ముందు రవి కళ్ళు తెరిచిన గది. తనకేం అర్థం కాలేదు. మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేసుకుని ముందుకు వెళ్ళడం స్టార్ట్ చేశాడు. అలా కొంచెం దూరం వెళ్తుండగా మళ్ళీ ఆ స్కెలిటన్స్ని వీటన్నిటిని దాటుకుని ఎగ్జిట్ డోర్ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఆ డోర్ ఓపెన్ చేసి చూడగా మళ్ళీ అదే గదిలోకి వచ్చాడు. ఇప్పుడు అతనికి అర్థమైంది అతను ఒక హౌస్ లూప్లో చిక్కుకున్నాడని. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్కెలిటన్స్ అన్ని ఇలా ఈ లూప్లో చిక్కుకొని చనిపోయిన వాళ్ళవే అని కార్తీక్కి అర్థమైంది. ఇంకా అతనికి కూడా చావు తప్పదని కార్తీక్ అర్థం చేసుకున్నాడు. అసలు ఈ లూప్ ఏంటి, ఆ హౌస్లో ఏమవుతుంది, అసలు ఆ హెడ్ లేని అమ్మాయి ఎవరు, ఇవన్నీ తెలుసుకునే ముందు మీరు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ విజిట్ చేస్తుంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అది ఇలాంటి మరిన్ని హర్రర్ వీడియోస్ చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది. అండ్ మీరు ఎవరికైనా ఇలాంటి హర్రర్ ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా, వాటిని కింద కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి. హూ నోస్, నెక్స్ట్ మీ కామెంట్ నుంచి ఒక వీడియోని అప్లోడ్ చేయొచ్చేమో. సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ 1940s జరిగింది. ఆమె పేరు వైష్ణవి అండ్ వాళ్ళ అమ్మ నాన్న కలిసి అడవిలో ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వైష్ణవి వాళ్ళ నాన్న నేచర్ లవర్. సో ఊరికి దూరంగా అలా అడవిలో ఉండేవారు. ఇలా ఉంటుండగా కొన్ని రోజులకి వైష్ణవి వాళ్ళ నాన్న చనిపోయారు. ఊర్లో ఒక్కళ్ళు కూడా ఆ ఈవెంట్కి అటెండ్ అవ్వలేదు. ఎందుకంటే ఊరు వాళ్ళకి ముందు నుంచి ఈ ఫ్యామిలీ మీద అనుమానం. ఎందుకంటే ఇలా ఊరికి దూరంగా ఉండటం వల్ల చేతబడి లాంటివి ఏమైనా చేస్తున్నారా అని చెప్పి ఒక అనుమానం కూడా ఉండేది వీళ్ళ ఫ్యామిలీ మీద. దానికి తగ్గట్టు వైష్ణవి వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఊరు వాళ్ళు ఒక్కరు వెళ్ళలేదు. సో వైష్ణవి వాళ్ళ నాన్న బాడీని దహనం చేశారా లేకపోతే ఏదైనా మంత్రతంత్రాల కోసం ఉపయోగిస్తున్నారా అని ఒక పుకారు మొదలైంది. వీటన్నిటికీ తగ్గట్టు వాళ్ళ ఊరి మీద నుంచి వెళ్తున్న ఒక తాంత్రికుడు మీ ఊరికి ఒక సమస్య రాబోతుంది, ముందు వచ్చే రోజులు మంచివి కాదు అని ఊరు పెద్దలకి చెప్పారు. దానికి ఏమైందని అడిగిన ఊరి వాళ్ళకి ఆ తాంత్రికుడు మీ ఊరిలో చీకటి శక్తులకి పూజలు జరుగుతున్నాయి, ఆ పూజలకి భంగం కలిగించాలంటే అమావాస్య రోజు పుట్టిన ఒక కన్నెపిల్లని బలివ్వాలని చెప్పి ఆ తాంత్రికుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఇది తెలిసిన ఊరి పెద్దలు ఊర్లో ఎవ్వరికి ఈ విషయం చెప్పకుండా అమావాస్య రోజు పుట్టిన వాళ్ళ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. కాకపోతే ఊర్లో ఎవ్వరు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు లేరు. దానికి ఊరి పెద్దలు అమావాస్య రోజు పుట్టకపోతే ఏంటి, ఆ వైష్ణవిని బలిచ్చేద్దాం, ఎందుకంటే అసలు ఈ వీళ్ళ వల్లే కదా మనకి ఇది జరుగుతుంది అని చెప్పి ఆ పుకార ఆధారంగా వైష్ణవిని బలి చేయడానికి ఊరు మొత్తం సిద్ధపడ్డారు. అమావాస్య రోజు ఊరు పెద్దలు ఆ తాంత్రికుడిని తీసుకొచ్చి వైష్ణవి వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గర ముగ్గు గీసి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఇలా కొంత సమయం అయ్యాక ఆ తాంత్రికుడు ఊరి వాళ్ళని వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ముగ్గులో కూర్చోబెట్టండి
అని చెప్పాడు. ఆ పెద్దలు వెళ్ళి వైష్ణవి వాళ్ళ ఇంటి డోర్ నాక్ చేశారు. నిద్రలో ఉన్న వైష్ణవి అండ్ వాళ్ళ అమ్మ నిద్ర లేచి వైష్ణవి వాళ్ళ అమ్మ వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అక్కడ ఉన్న ఊరి పెద్దలు బలవంతంగా డోర్ ఓపెన్ చేసుకుని గదిలోకి వచ్చి వైష్ణవిని లాక్కెళ్ళడం మొదలు పెట్టారు. దానికి వైష్ణవి వాళ్ళ అమ్మ, ఎక్కడికి తీసుకెళ్తున్నారు మా వైష్ణవిని ఏం చేయొద్దు అని ఊరు వాళ్ళ కాళ్ళ మీద పడింది. అయినా సరే వైష్ణవి వాళ్ళ అమ్మని పక్కకి గంటేసి అదే ఇంట్లో డోర్ లాక్ చేసి ఆమె ఇంటికి మంట అంటించారు. వైష్ణవి వాళ్ళ అమ్మ అరుస్తుంది, డోర్ ఓపెన్ చేయండి అని డోర్ని కొడుతుంది. కానీ ఎవ్వరు డోర్ ఓపెన్ చేయట్లేదు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. వైష్ణవి వాళ్ళ అమ్మ మంటల్లో కాలిపోవడం చూసి మెంటల్లీ డిస్టర్బ్ అయ్యి అసలు ఏం రియాక్ట్ అవ్వకుండా అంతే చూస్తూ ఉండిపోయింది. ముగ్గు దగ్గర ఫైర్ పెట్టి మంత్రాలు చదువుతున్న తాంత్రికుడి దగ్గరికి వైష్ణవిని తీసుకొచ్చి ఆమె నా ముగ్గులో కూర్చోబెట్టారు. ఇంకా బలికి సిద్ధం చేస్తుండగా వైష్ణవి ఒక లైన్ చెప్పింది, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, ఎందుకు మమ్మల్ని చంపారు, ఎవరిని వదలను అని మెంటల్ స్టెబిలిటీ కోల్పోయిన వైష్ణవి నవ్వుతూ అంటుండగా ఆ తాంత్రికుడు కత్తివెత్తి వైష్ణవిని బలి చేశాడు. అప్పట్లో ఒక్క మూఢనమ్మకం వల్ల చనిపోయిన వైష్ణవి ఇప్పటి నుంచి బలి తీసుకోవడం మొదలుపెట్టింది. ముందుగా బలి తీసుకునేందుకు ఆ తాంత్రికుడిని ఎంచుకుంది. ఆ తాంత్రికుడిని తీసుకురావడానికి ఊరి పెద్దలు వైష్ణవి ఆత్మ దూరి ఆ తాంత్రికుడిని ఇక్కడ వరకు ఏదో రకంగా తీసుకొచ్చింది. ఆ తాంత్రికుడు ఆ చుట్టుపక్కల పరిసరాలు చూసి ఏం జరుగుతుందో అని గెస్ చేయడం మొదలుపెట్టాడు. అంతలో ఊరి పెద్దలో ఉన్న వైష్ణవి అతని గొంతు పట్టుకుంది. అంతలో ఆ తాంత్రికుడికి మాయం అవ్వడానికి ఒక మంత్రం తెలుసు. సో గొంతు పట్టుకోవడం వల్ల ఆ మంత్రం సరిగ్గా చదవలేదు. ఆ మంత్రం సరిగ్గా చదవకపోవడం వల్ల అతను ఒక లూప్లో పడిపోయాడు. అక్కడ ఆ లూప్లో నుంచి బయటకు రావడానికి అతనికి మార్గం తెలియదు. ఆ తాంత్రికుడు అలా లూప్లో చిక్కుకొని అక్కడే చనిపోయాడు. అలా అమావాస్య రోజు ఒక్కొక్కరుగా ఈ అడవిలోకి వచ్చి ఆ లూప్లో పడి చనిపోయిన వాళ్ళ స్కెలిటన్సే ఇంతకుముందు మన కార్తీక్ చూసిన స్కెలిటన్స్. వైష్ణవి ఇంకా ఇక్కడే ఆత్మగా ఉండి ప్రతి అమావాస్యకి ఇక్కడికి ఎవరో ఒకరిని రప్పించుకొని బలి తీసుకుంటుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసుకుని మీకు ఇలాంటి హర్రర్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ ఉన్న మిగతా వీడియోస్ కూడా ఒక లుక్ వేసేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైనా హర్రర్ ఇన్సిడెంట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బై.